అతను జీవితాన్ని కేవలం ఒక వ్యాపారంగానే చూశాడు. లాభనష్టాల లెక్కల పుస్తకంలో ప్రేమకు, దయకు చోటులేదు. డబ్బుతో ఏదైనా సాధించవచ్చనే అహంకారం అతని తలపై కిరీటంలా ఉండేది. సొంత రక్తసంబంధీకులను కూడా అతను భారంగానే భావించాడు. సహాయం అడగడానికి వచ్చేవారి చాచిన చేతులను అతను చిరాకుగా తోసిపుచ్చాడు. నాదంతా నాకీ సొంతం అనే ఆలోచన తప్ప ఆ మనసులో మరొకటి లేదు. అతను నిర్మించింది కేవలం ఒక భవంతి మాత్రమే కాదు, అది అహంకారంతో కూడిన ఒక దుర్గం, కోట. దానిలో అతను తనకు తానుగా రాజుగా ప్రకటించుకుని పాలించాడు. కాని విధినిర్ణయం వచ్చినప్పుడు ఆ సామ్రాజ్యం పేకమేడలా కుప్పకూడింది. నిన్నటివరకు ఇతరులను చిన్నచూపు చూసిన ఆ గొప్ప మనిషి నేడు కేవలం ఒక నిశ్శబ్ద సాక్షిగా మిగిలిపోయాడు. ఆత్మ యొక్క వేదన. సొంత శరీరం నుంచి విడిపోయి గాలిలో తేలియాడుతున్న ఒక ఆత్మ. చూపుంది, చుట్టూ జరుగుతున్నదంతా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రియమైన వారి ఏడుపులు, శత్రువుల మౌనం వినపడుతున్నాయి. కాని ఒక్క మాట మాట్లాడలేడు, చేసిన తప్పులకు క్షమాపణ అడగలేడు, ఒక్క నిమిషం వెనక్కి వెళ్లనూ లేదు. తిద్దలేని తప్పుల బరువును మోస్తూ తన మరణానంతర కార్యక్రమాన్ని చూస్తూ నిలబడాల్సిన ఒక ఆత్మ యొక్క హృదయాన్ని మెలిపెట్టే అనుభవం ఇది. పడకగది నుంచి మృతదేహాన్ని కింది అంతస్తులోని విశాలమైన హాలులోకి మార్చారు. ఒకప్పుడు విందులు, వేడుకలు జరిగిన ఆ హాలు ఇప్పుడు నిర్మానుష్యంగా ఉంది. లక్షలు విలువచేసే సోఫాలు, ఫర్నిచర్ ఎవరో లాగినట్టు మూలలకు నెట్టేశారు. నేలమీద ఉన్న మార్బుల్ ఫ్లోర్పై ఇప్పుడొక పాయ, అంటే పాత చాప మాత్రమే ఉంది. కొద్దిసేపటికి ఇంటి గేటు ముందొక అంబులెన్స్ వచ్చి ఆగింది. అందులోంచి స్టీల్ ఫ్రేమున్న ఒక పెట్టెని దించారు. మొబైల్ మార్చులి. ఆ దృశ్యం ఆత్మను షాక్కు గురిచేసింది. తాను కట్టిన ఈ రాజభవనంలో తాను పడుకోవడానికి ఇక మిగిలింది ఆ ఇరుకైన అద్దాల పెట్టె మాత్రమేనా? పనివాళ్లు కలిసి ఆ శరీరాన్ని ఫ్రీజర్లో ఉంచారు. స్విచ్ వేయగానే అది పనిచేయటం మొదలుపెట్టింది. తన శరీరం గడ్డకట్టటం ఆత్మకు తెలిసింది. కాని అంతకంటే పెద్ద చల్లదనం అతని మనసులోకి పాకింది. పెద్ద కొడుకు ఫైజాన్ హాల్లో అటూ ఇటూ తిరుగుతున్నాడు. అతని చేతిలోని ఫోన్ ఆగకుండా మోగుతోంది. అతని ముఖంలో తండ్రిని కోల్పోయిన బాధ కంటే జరగబోయే కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించాలనే హడావిడి ఎక్కువగా ఉంది. హలో, క్యాటరింగ్ వాళ్ళా? అవును. మధ్యాహ్నం భోజనం 1000 మందికి చాలు. బిర్యానీ, చికెన్ కర్రీ ఉంటే చాలు. రేటు తగ్గించాలి. ఇది పెళ్లి కాదు, చావు ఇల్లు.
స్నానం పూర్తయిన తరువాత తడి టవల్ను తీసి శరీరాన్ని తుడిచి నేలపై పరచిన చాపపై ఒకదానిపై ఒకటిగా 3 పెద్ద తెల్లటి వస్త్రాలను కఫన్ పొడవ పరచారు. ఆత్మ తన పడకగదిలోని పెద్ద అల్మారా వైపు చూశాడు. తలుపు తెరిచే ఉంది. అందులో వేలాడుతున్న ఖరీదైన ఇటాలియన్ సూట్లు, సిల్క్ షర్టులు, దుబాయ్ నుంచి కొన్న డిజైనర్ దుస్తులు యజమాని లేకుండా అనాథగా పడివిన్నాయి. ఆ బట్టల కోసం నేను ఎన్ని లక్షలు పోశానో! ప్రతి పార్టీలో ఇతరులు అసూయపడాలని ధరించిన దుస్తులు. ఈరోజు వాటిలో ఒక్కటి కూడా నాకు వద్దంటా. అబూబకర్ మరో 2 కలిసి మృతదేహాన్ని ఆ తెల్లటి వస్త్రంపై పడుకోబెట్టారు. అది కేవలం పత్తి వస్త్రం, ఎటువంటి అలంకారం లేని చవకైన వస్త్రం. వారు శరీరాన్ని ఎడమవైపు నుంచి కుడివైపు నుంచి చుట్టటం మొదలుపెట్టారు. అప్పుడు ఆత్మ ఒక సత్యాన్ని గుర్తించి షాక్ అయ్యాడు. ఆ వస్త్రానికి జేబులు లేవు. తాను బ్రతికిమున్నప్పుడు ఎప్పుడూ చేతులు పెట్టుకునే ప్యాంటు జేబులు, వాలెట్, కారు తాళాలు, క్రెడిట్ కార్డులు దాచుకున్న ఆ సురక్షిత స్థానాలు ఏవీ ఇక్కడ లేవు. నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కడా? నా లాకర్లోని బంగారు బిస్కెట్లెక్కడా? నా పేరిట రాసిన ఆ పత్రాలెక్కడా? జవాబు దొరికింది. వాటిని ఈ తెల్లటి వస్త్రంలో ఉంచటానికి వీలులేదు. తాను సంపాదించిన దేన్ని తనతోపాటు తీసుకువెళ్లడానికి ఒక్క జేబును కూడా దేవుడు అనుమతించలేదు. కోటీశ్వరుడైన తనకు, వీధిలో చనిపోయే యాజకుడికి ఇప్పుడు తేడా లేదు. ఇద్దరూ చుట్టబడేది ఒకే తెల్లటి వస్త్రంలో. శరీరానికి అత్తరు పూసి కర్పూరం యొక్క ఘాటైన వాసన లేచింది. అది మరణపు వాసన. వెనక్కి తిరిగిరాలి ప్రయాణం మొదలవుతోందని ఆ వాసన అతనికి చెప్పింది. వారు వస్త్రం అంచులను కలిపి కట్టటం మొదలుపెట్టారు. తలభాగంలో, కాళ్లభాగంలో, నడుము భాగంలో ముడులు బిగిశాయి. నా అహంకారం, నా అధికారం, నా దురభిమానం అంతా ఈ తెల్లటి వస్త్రపు ముడుల్లోనే ముగిసిపోయిందా? ఆత్మ విలపించాడు. నేనిప్పుడు మిర్జా వజాహత్ అలీ సాహెబ్ కాదు, కేవలం ఒక మయ్యత్ మాత్రమే. ఆ ముడులు బిగిస్తుండగా తన జీవితపు పుస్తకం శాశ్వతంగా మూసివేయబడుతోందని అతను గుర్తించాడు. నమ్మకద్రోహం. బయట రోడ్లన్నీ కార్లతో నిండిపోయాయి. ఆ గుంపులో ఆత్మ ఆతృతగా ఒకరిని వెతికాడు. ఇర్ఫాన్. తన బిజినెస్ పార్ట్నర్ మాత్రమే కాదు, నీడలా తనతో తిరిగినవాడు. విదేశీ పర్యటనల్లో, రాత్రి పార్టీలలో, వ్యాపార చర్చల్లో ఇర్ఫాన్ ఎప్పుడూ తనతో ఉండేవాడు. మనం ఒక ఆత్మ, 2 శరీరాలు అని ఇర్ఫాన్ తరచూ అనేవాడు. అతనెక్కడా? నన్ను చూడకుండా అతను తట్టుకోలేకపోయి ఉంటాడు. ఇప్పుడతనే నా కుటుంబాన్ని ఓదారుస్తుంటాడు. ఆత్మ లోపలి గదులన్నీ తిరిగాడు. ఇర్ఫాన్ ఎక్కడా కనిపించలేదు. చివరకు ఇంటిపక్కన వరండాలోని స్తంభం వెనుక అతన్ని చూశాడు. అతను ఒంటరిగా లేడు, మరో 2 స్నేహితులు కూడా ఉన్నారు. అతని ముఖంలో దుఃఖం యొక్క చిన్న జాడకూడా లేకపోవటం చూసి ఆత్మ నివ్వరపోయాడు. అతను నిశ్చింతగా సిగరెట్ తాగుతున్నాడు. ఇంత పెద్ద చావు ఇంట్లో పాటించాల్సిన కనీస మర్యాద కూడా చూపడం లేదు. అకస్మాత్తుగా ఇర్ఫాన్ ఫోన్ మోగింది. అతను నవ్వుతూ ఫోన్ తీసుకున్నాడు. హలో. అవును, పని పూర్తయింది. లావుపాటివాడు పడిపోయాడు. ఇక భయం లేదు. ఆత్మ గుండెలో మెరుపు మెరిసింది. తన్నేనా అతను లావుపాటివాడు అని పిలిచింది? ఇర్ఫాన్ గొంతు తగ్గించి కొనసాగించాడు. అదంతా మనం సరిచేసుకోవచ్చు. పాత లెక్కల గురించి ఎవరూ అడగటానికి రారు. కొడుక్కుకు వీటి గురించి పెద్దగా తెలియదు. కంపెనీ పగ్గాలిక మన చేతుల్లోనే ఉన్నాయి. నువ్వు ఆ డీల్ ఫిక్స్ చెయ్యి. ఆత్మ వణికిపోయాడు. ఆ మాటలు ప్రతి ఒక్కటీ విషం పూసిన బాణంలా గుచ్చుకున్నాయి. ఇర్ఫాన్, నీకోసమే కదా నేను చాలాసార్లు నా భార్యను, పిల్లల్నూ దూరం పెట్టాను. నీ అప్పులు తీర్చడానికి ఎన్ని కోట్లు ఇచ్చాను. నా రహస్యాలన్నీ నీకే గదా చెప్పాను. తాను మరణించడానికి కొద్ది క్షణాల ముందు వరకు తాను నమ్మిన అత్యంత గొప్ప స్నేహితం కేవలం ఒక వ్యాపారం మాత్రమేనని అతను గ్రహించాడు. తన డబ్బు మెరుపు చూసి ఎగిరివచ్చిన కేవలం ఈగలే మాత్రమే వీళ్ళు.
ఇర్ఫాన్ సిగరెట్టు ముక్కను కిందపడేసి కాళ్లతో నలిపేశాడు. సరే, నేను వెళ్ళి ఒకసారి మొహం చూసొస్తాను. లేకపోతే జనాలు ఏమనుకుంటారు అని స్నేహితులతో చెప్పాడు. ముఖంలో కృత్రిమమైన విషాదాన్ని తెచ్చుకుని కంట్లో గ్లిజరిన్ వేసినట్లు అతను లోపలికి నడిచాడు. ఓ నా ప్రియమైన స్నేహితుడా, నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయావా అని ఏడుస్తూ మృతదేహం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆత్మ అసహ్యంగా ముఖం తిప్పుకున్నాడు. వద్దు, నువ్వు నా పక్కన నిలబడకు, నీ నటన చూడలేను అని ఆత్మ గట్టిగా అరిచాడు. కాని ఆ విలాపం ఎవరికీ వినపడలేదు. బ్రతికి ఉన్నప్పుడు తనతో ఉన్నవారు నిజంగా ఎవరో తెలుసుకోవడానికి మరణం వరకు వేచి ఉండాల్సి వచ్చిందే అనే జ్ఞాపకం అతన్ని బాధించింది. కసి తీర్చుకోని ప్రేమ. లా ఇలాహ ఇల్లల్లాహ్ అనే ప్రార్థనలతో జనాజా అంటే మృతదేహం ను మసీదు వైపు తీసుకువెళ్లారు. బయట కిక్కిరిసిన జనం ఇరువైపులా నిలబడ్డారు. చెక్కతో చేసిన పల్లకీపై ఉన్న శరీరాన్ని నలుగులూ కలిసి భుజాలపై ఎత్తుకున్నారు. ఎండ తీవ్రంగా ఉంది. శరీరాన్ని మోస్తున్నవారి నుదుటపై చెమట పట్టింది. ఆత్మ తన శరీరంపై తేలియాడుతూ ఆ ప్రయాణాన్ని చూశాడు. ఇదే నా చివరి ప్రయాణం. నా కారులో కాదు, అంబులెన్స్లో కాదు, ప్రజల భుజాలపై. అకస్మాత్తుగా ముందు వరుసలో శరీరాన్ని మోస్తున్న ఒక వ్యక్తి అలసటతో తూలిపోయాడు. బరువు భరించలేక పట్టు విడిచిపోయే పరిస్థితి వచ్చింది. పక్కకు జరుగు, నేను పట్టుకుంటాను. జనసమూహంలోంచి ఒక దృఢమైన స్వరం వినిపించింది. ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ భారాన్ని తన భుజాలపైకి తీసుకున్నాడు. ఆత్మ ఆ ముఖాన్ని చూసి షాకయ్యాడు. అస్లాం, సొంత రక్త సంబంధికుడు. సంవత్సరాలుగా తనతో మాట్లాడని, కోర్టులో కేసు వేసినా తాను అత్యంత ద్వేషించిన అస్లాం. ఒక తుఫానులా పాత జ్ఞాపకాలు ఆత్మను కుదిపేశాయి. ఆస్తి వివాదం కారణంగా అస్లాం ఇంటిగోడను తాను జేసీబీతో కూల్చివేయించినప్పుడు అస్లాం తన పిల్లలను పట్టుకుని ఏడుస్తూ అడిగాడు. ఎందుకన్నయ్యా, మమ్మల్ని ఇంత హింసిస్తున్నావు? మాకు వేరే ఎవరూ లేరు కదా? అప్పుడు తానన్నమాట, నా స్థలం వైపు చూస్తే నిన్ను బతకనివ్వను. తర్వాత తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపడానికి ప్రయత్నించాడు. కుటుంబం నుంచి అతన్ని ఒంటరి చేశావు. ఇప్పుడు ఆ పగను మనసులో పెట్టుకోకుండా తన బరువైన శరీరాన్ని అస్లాం మోస్తున్నాడు. అతని చొక్కా చెమటతో తడిసిపోయింది. ముఖంలో కేవలం బాధ మాత్రమే ఉంది. తాను ఇచ్చిన బాధలకు బదులు తీర్చుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ అతను దానిని ప్రేమతో ఎదుర్కొన్నాడు. తాను ఇన్నేళ్లు ద్వేషించిన మనిషి భుజాలపై తన చివరి ప్రయాణం. ఆత్మ బిగ్గరగా ఏడ్చాడు. అస్లాం, నన్ను కిందపడెయ్యి. నీ భుజాలపై ఉండడానికి నాకు యోగ్యత లేదు. నేను నిన్ను తొక్కేసినవాణ్ణి కదా, నీ జీవితాన్ని నాశనం చేసినవాణ్ణి కదా. బరువువల్ల అస్లాం కాస్త ఊపిరి పీల్చుకున్నా పట్టు వదల్లేదు. అల్లా నీకు క్షమిస్తాడు అని అస్లాం గుసపిసగా అనడం ఆత్మకు వినపడింది. ఆ ప్రార్థన ఆత్మ హృదయాన్ని చీల్చింది. నేను ఓడిపోయాను అస్లాం. నీ ఈ పెద్ద మనసు ముందు నా కోటానుకోట్ల సామ్రాజ్యం ఏమీ కాదు. బరువు నా శరీరానిది కాదు, నేను చేసిన పాపాలది. దాన్ని నువ్వెందుకు మోయాలి? మసీదుకు వెళ్లే దారి పొడవునా ఆత్మ ఏడుస్తూనే ఉన్నాడు. సొంత రక్త సంబంధీకులను గుర్తించలేని, అహంకారంతో అంధుడైపోయిన ఒక మనిషి యొక్క పశ్చాత్తాపపు ఏడుపు. మౌనంగా ఉన్న సాక్షులు. మసీదు ప్రాంగణంలో జనాజాను ఉంచారు. మధ్యాహ్నం ఎండ మండుతున్నా జనం కిక్కిరిసి ఉన్నారు. స్థానికులు, బంధువులు, స్నేహితులు మరియు తాను ముఖం కూడా చూడని అపరిచితులు. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. జనాజా నమాజ్ కోసం మౌలవీసాబ్ ముందుకు వచ్చారు. తెల్లటి వస్త్రం ధరించిన ఆయన జనాల వైపు చూశారు. గంభీరమైన ముఖం. వాతావరణంలో దట్టమైన నిశ్శబ్దం వ్యాపించింది. ఆ క్షణం వచ్చింది. మరణానంతర కార్యక్రమంలో అత్యంత ముఖ్యమైన, కాని ఆత్మ ఎక్కువగా భయపడిన క్షణం. మౌలవీసాబ్ గట్టి స్వరంతో అడిగారు, ఈ మరణించిన వ్యక్తికి ఎవరైనా ఏదైనా ఇవ్వాల్సి ఉన్నా, లేక ఇతని నుంచి ఎవరికైనా ఏదైనా రావాల్సి ఉన్నా చెప్పగలరు? ఆర్థికపరమైన లేదా ఇతర బాధ్యతలు ఏమైనా ఉన్నాయా? ఈ ప్రశ్న మసీదు ప్రాంగణంలో ప్రతిధ్వనించింది. అదృశ్యంగా పైన ఉన్న ఆత్మ వణికిపోయాడు. ఉంది, ఉంది, నాకు లక్షల మందికి అప్పు ఉంది.
అని ఆత్మ అరవడానికి ప్రయత్నించాడు. లెక్కల పుస్తకంలో రాసిన అప్పులు మాత్రమే కాదు, కన్నీళ్ల అప్పులు. ఆత్మ జనసమూహం వైపు చూశాడు. అక్కడ అతనికి చాలా ముఖాలు కనిపించాయి. తను తొలగించిన డ్రైవర్ రఘు ఒక చిన్న తప్పుకు అతన్ని నడిరోడ్డు మీద దింపేసినప్పుడు అతను ఏడ్చాడు. సాబ్, అది నా బిడ్డకు మందుల కోసం దాచుకున్న డబ్బు. రఘు అక్కడ తలవంచుకుని నిలబడ్డాడు. తన ఫ్యాక్టరీ నుంచి తొలగించిన విధంతువు ఫాతిమా. ఆమెకు రావలసిన బెనిఫిట్స్ అన్నీ తాను అడ్డుకున్నాడు. చట్టం తన దారిలో పోతుంది అని చెప్పి ఆమెను తరిమేశాడు. ఆమె కూడా అక్కడే ఉంది. చెప్పండి, ఎవరైనా ఏదైనా చెప్పండి అని ఆత్మ వేడుకున్నాడు. నాపై కోపం చూపించండి, నా కొడుకులను డబ్బు అడగండి, దయచేసి మౌనం వహించకండి, ఈ మౌనం నన్ను చంపేస్తోంది. కాని ఎవరూ ముందుకు రాలేదు. ఎవరూ చెయ్యి ఎత్తలేదు. రఘు, ఫాతిమా, తాను మోసం చేసిన వ్యాపారులు అందరూ మౌనంగా ఉన్నారు. వారి కళ్లల్లో పగలేదు, ద్వేషంలేదు, కేవలం ఒక రకమైన నిర్లిప్తత మాత్రమే ఉంది. వెళ్ళిపోయినవాడు వెళ్ళిపోయాడు, ఇక ఏమడగాలి అన్నట్లు ఉంది వారి భావం. మౌలవీ సాబ్ మళ్ళీ అడిగారు. మరొక్కసారి అడుగుతున్నాను, ఎవరికైనా ఏదైనా చెప్పాల్సి ఉందా? జనసమూహం నుంచి ఒక గుసగుస వినిపించింది. లేదు, మేమంతా క్షమించాం. ఆ మాటలు ఆత్మను ఒక కాలిన ఇనుప కడ్డీలా కాల్చాయి. క్షమించారా? మనస్ఫూర్తిగా క్షమించారా? లేక చనిపోయిన వారి పట్ల చూపించే మర్యాద కోసమా? అతనికి జవాబు తెలుసు. వారు తనను వదిలివేశారు. కాని అది ప్రేమతో కాదు, తనతో ఉన్న అన్ని బంధాలు వారికి విసుగు కలిగించటం వల్ల. తన ఇన్నేళ్ల అహంకారం, గొప్పతనం ఆ క్షణంలోనే వదిలిపోయాయి. నా ఉనికి ఇంత త్వరగా తుడిచిపట్టబడిందా? నిన్నటివరకు సింహంలా ఉన్న తాను ఈరోజు ఎవరికీ అక్కర్లేని, ఎవరూ భయపడని కేవలం ఒక జ్ఞాపకంలా మిగిలిపోయాను. మౌల్వీ సాబ్ అల్లాహూ అక్బర్ అని నమాజ్ మొదలుపెట్టారు. జనం చేతులు కట్టుకుని నిలబడ్డారు. ఆత్మ ఆకాశం వైపు చూశాడు. అక్కడ శూన్యత మాత్రమే. కింద భూమిపై తనకోసం మనస్ఫూర్తిగా ప్రార్థించటానికి తాను ఒక్క మంచి కూడా చేసిన మనిషి లేడనే సత్యం అతన్ని భయపెట్టింది. ఆ జనసమూహం మధ్యలో కూడా అతను అగాధమైన ఏకాంతాన్ని అనుభవిస్తున్నాడు. 6 అడుగుల మట్టి మాత్రమే. మసీదు ప్రాంగణంలోని పెద్ద గోరింట చెట్టు కింద 6 అడుగులు పొడవు, 4 అడుగుల లోటులో ఒక గొయ్యి సిద్ధంగా ఉంది. కబర్ అంటే సమాధి. గోధుమరంగు మట్టిని ఇరువైపులా పోశారు. భూమి గర్భంలా అది నోరు తెరుచుకుని నిలబడింది. దాని లోతుల్లో గడ్డకట్టిన చీకటి, చల్లదనం నిండి ఉండటం ఆత్మ చూశాడు. మృతదేహాన్ని ఖబర్ దగ్గర ఉంచారు. ఇప్పుడది కిందకు దించాలి. దానికోసం బలవంతులైన 2 గొయ్యిలోకి దిగాలి. జనసమూహంలోంచి ఒక వ్యక్తి సంకోచం లేకుండా ముందుకు వచ్చి లుంగీని పైకి కట్టుకొని ఆ గొయ్యిలోకి దూకి దిగాడు. బషీర్. అతను ఆ దృశ్యం చూసి వణికిపోయాడు. తన ఇంటి కింద నివసించే బషీర్. 2 సంవత్సరాల క్రితం బషీర్ తన గేటు ముందు నిలబడి బ్రతిమాలాడాడు. సాబ్, మా అమ్మకు ఒంట్లో బాగలేదు. అంబులెన్స్ ఇంటి ప్రాంగణం వరకు రావాలి. మీ గోడ పక్కనుంచి బండి వెళ్లాలంటే ఆ గోడను కొంచెం కూల్చటానికి అనుమతించండి. నేను తర్వాత కట్టిస్తాను. అప్పుడు నేను పెద్దగా నవ్వి చెప్పిన మాట, ఏయ్, నేను లక్షలు పోసి కట్టిన గోడ అది. నీ అమ్మని ఎత్తుకునిపో. నా అడుగు స్థలం కూడా బండి నడపడానికి వదిలిపెట్టను. నా స్థలం, నా సామ్రాజ్యం. బషీర్ ఆ రోజు ఏడుస్తూ వెనక్కి వెళ్లాడు. అమ్మను కుర్చీలో కూర్చోపెట్టి మోసుకుని వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు అదే బషీర్ ఖబర్లో నిలబడి ఉన్నాడు. తన శరీరాన్ని స్వీకరించటానికి 2 చేతులు చాచుకొని నిలబడ్డాడు. తన చొక్కా ముఖంపై ఎర్ర మట్టి అంటుకుంది. పైనుంచి మృతదేహాన్ని తెల్లని వస్త్రంలో చుట్టి నెమ్మదిగా కిందకు దించారు. బషీర్ దాన్ని భయభక్తులతో, కొంచెం కూడా బాధ కలగకుండా స్వీకరించాడు. జాగ్రత్త, తలభాగం ఇటువైపు, నెమ్మదిగా అని బషీర్ పైన ఉన్నవారికి చెప్పాడు. అతని చెమట, శరీరంలోని మట్టి ఆ తెల్లని వస్త్రంపై అంటుకుంది. ఆత్మ విలపించాడు. బషీర్, నేను నీకొక బండి వెళ్లడానికి దారి ఇవ్వలేదు. కాని నువ్వు నాకు ఆఖరి విశ్రాంతి తీసుకోవడానికి మట్టిని సిద్ధం చేశావు కదా. నేను నిరాకరించిన దారి కాదు, నువ్వు తవ్విన ఈ గొయ్యే ఇప్పుడు నాకు ఆశ్రయం. బషీర్ మృతదేహాన్ని ఖబర్లోని లహద్ అంటే సమాధిలోపల ఒక చిన్న అర,
అరలోకి పక్కకు వంచి పడుకోబెట్టాడు. ముఖం కిబ్లా అంటే కాబా వైపు తిప్పాడు. తర్వాత ముడులను ఒక్కొక్కటిగా విప్పాడు. చివరిసారిగా బషీర్ ఆ ముఖం వైపు చూశాడు. ఆ చూపులో ఎటువంటి ఫిర్యాదూ లేదు. పడుకో సాబ్, ఇక్కడ ఇక ఎవరూ నిన్ను ఇబ్బంది పెట్టరు అని చెప్పినట్టు అనిపించింది. బషీర్ కబర్ నుంచి పైకెక్కాడు. 6 అడుగుల మట్టి. ఇప్పుడు అదే సత్యం. తాను పోగుచేసుకున్న ఎకరాలు, ఆస్తి వివాదాలు, గోడలు అన్నీ పైన అర్థం లేకుండా పడిగున్నాయి. నా స్థలం, నాది కాదు. బషీరిచ్చిన ఈ మట్టే ఇప్పుడు నా ఇల్లు. నేను ఓడిపోయాను. నా అహంకారం ఈ మట్టిలో కలిసిపోతోంది. బషీర్ మరికొందరు పైకెక్కిన తర్వాత వీచే గాలిని సాక్షిగా వారు ఖబర్పై చెక్క పలకలను పరచటం మొదలుపెట్టారు. ఆత్మ ఖబర్పై నుంచి ఆ దృశ్యాన్ని చూశాడు. ప్రతి పలక వేసినప్పుడు కింద ఉన్న తన శరీరానికి వెళ్లే వెలుతురు తగ్గిపోతూ వచ్చింది. వద్దు, మూయకండి అని ఆత్మ ఆత్రంగా అరిచాడు. నాకు చీకటి అంటే భయం. నేను ఎప్పుడూ ఏసీ గదిలో వెలుగులో పడుకున్నవాణ్ణి. కాని వారు పలకలను వరుసగా పేర్చుతూనే ఉన్నారు. చివరి పలక కూడా వేశారు. దాంతో ఈ లోకంతో ఆ ఆత్మ యొక్క చివరి ద్వారం కూడా మూసివేయబడింది. తర్వాత వినిపించింది మట్టి శబ్దం. ఒక పిడికెడు మట్టి. పెద్ద కొడుకు మొదటి పిడికెడు మట్టిని వేశాడు. అది పలకపై పడినప్పుడు వచ్చిన ధమ్ అనే శబ్దం ఆత్మ గుండెలో నిప్పు కనికపడినట్లు అనిపించింది. తరువాత అందరూ మట్టి వేయడం మొదలుపెట్టారు. పారలతో మట్టిని వేసే శబ్దం మాత్రమే. తాను ఇంతకాలం నడిచిన మట్టి ఇప్పుడు తన గుండెపై ఒక కొండలా పెరుగుతోంది. క్షణాల్లో ఆ గొయ్యి మూసుకుపోయింది. అది ఒక మట్టి కుప్పలా మారింది. దానిపై 2 మీజాన్ రాతిరాళ్లు పాతారు. పచ్చటి ఆకులను చల్లారు. అంతా పూర్తయింది. జనం చేతులు దులుపుకుని వెనక్కి నడవడం మొదలుపెట్టారు. ఆత్మ తన కొడుకు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. కొడుకా, నువ్వు కూడా నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోతున్నావా? నీకోసమే కదా ఇదంతా సంపాదించింది. నన్నిక్కడ ఒంటరిగా వదలొద్దు. కొడుకు అదంతా వినకుండా వాచి చూసుకొని వేగంగా నడిచాడు. ఇక లాయర్ను కలవాలి, ఆస్తిపత్రాలు అని అతను ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. బంధువులు, స్నేహితులు, స్థానికులు అందరూ ఒక్కొక్కరుగా మసీదు ప్రాంగణం నుంచి వెళ్ళిపోయారు. చెప్పులు మట్టిలో రాసుకునే శబ్దం దూరంగా దూరంగా వెళ్ళిపోయింది. చివరకు ఆ మసీదు ప్రాంగణంలో దట్టమైన నిశ్శబ్దం మాత్రమే మిగిలింది. సూర్యుడు అస్తమించాడు. గడ్డకట్టిన చీకటి వ్యాపించడం మొదలయింది. ఆత్మ ఆ మట్టికుప్పపై ఒంటరిగా కూర్చున్నాడు. చుట్టూ ఇతర సమాధులు మాత్రమే. దూరం నుంచి ఎక్కడో ఒక గుడ్లగూబ అరుపు. నేను ఒంటరయ్యాను అని ఆత్మ విలపించాడు. నా కోట్లు బ్యాంక్లో ఉన్నాయి. నా కార్లు గ్యారేజ్లో ఉన్నాయి. నా కుటుంబం ఇంట్లో ఉంది. ఇక్కడ ఈ చీకట్లో నా పక్కన ఎవ్వరూ లేరు. లేదు, పక్కన ఉంది తాను చేసిన పాపాల యొక్క పెద్ద బరువు. అబూబకర్ను ఏడిపించింది, అస్లాంను మోసం చేసింది, పేదవారిని తరిమివేసింది. ప్రతి ముఖం ఇప్పుడు ఆ చీకట్లో స్పష్టంగా కనిపిస్తోంది. వాటిని డబ్బుతో తుడిచివేయలేము కదా? ఆలస్యమైంది, అంతా ఆలస్యమైంది. ఆత్మ ఆకాశం వైపు చూసి బిగ్గరగా అరిచాడు. సృష్టికర్త, నాకు ఒక్క అవకాశం ఇవ్వు. ఒక్కరోజు చాలు. నేను అందర్నీ క్షమాపణ అడుగుతాను. నా ఆస్తులను పేదలకు పంచుతాను. కాని కాలం వెనక్కి ప్రయాణించదు. మరణం ఒక్క అవకాశాన్ని కూడా మిగల్చదు. ఆ మసీదు ప్రాంగణంలోని గోరింట మొక్కలు గాలిలో ఊగుతూ అన్నాయి. ఇక ఏడ్పుకు అర్థం లేదు. నువ్వు ఏది నాటితే అదే కోస్తావు. నువ్వు కోసినదే నీ వెంట ఉంటుంది. ఆత్మ తన విధిని కాచుకున్న ఆ దట్టమైన చీకటిలో తాన ఖబర్కు కాపలాగా కూర్చున్నాడు. జీవించి ఉన్నవారికి పాఠం. ఈ కథ కేవలం మరణానంతర అనుభవం కాదు, జీవించి ఉన్నవారికి ఒక మేల్కొలుపు. దీనినుంచి మనం తెలుసుకోవాల్సిన గొప్ప సత్యాలున్నాయి. 1. మరణం ఎవరికోసం వేచి ఉండదు. కోటీశ్వరుడైనా బిచ్చగాడైనా చివరి ప్రయాణంలో వెంట ఉండేది
జేబులు లేని ఒక తెల్లటి వస్త్రం మాత్రమే. బ్యాంకు బ్యాలెన్సు, బంగారం, అధికారం ఏవీ మరణపు ద్వారం దాటవు. మనం ఏమీ లేకుండా వచ్చి ఏమీ లేకుండా తిరిగి వెళతాం. 2. అహంకారం నిష్ఫలం. నేను ఎవరి సహాయం లేకుండా బతుకుతాను అనుకోవడం మనిషి యొక్క అతిపెద్ద అహంకారం. పుట్టినప్పట్నుంచి చనిపోయే వరకు మనం ఇతరులపై ఆధారపడి జీవిస్తున్నాం. 3. దయ యొక్క స్పర్శ. మన చివరి ప్రయాణంలో మనకు స్నానం చేయించడానికి, మోయడానికి, మట్టిలోకి దించడానికి సాధారణంగా మనం ఎక్కువగా బాధపెట్టినవారే ముందుకు వస్తారు. 4. బంధాలు ముఖ్యం. మనిషి మనిషిని ప్రేమించడం పరస్పర అవసరాల కోసం కాదు, మానవత్వం కోసం ఉండాలి. 5. మిగిలేవి జ్ఞాపకాలు మాత్రమే. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మిగిలేవి అతను కట్టిన భవనాలు, పోగుచేసిన ధనం కాదు, ఇతరుల మనసుల్లో అతను మిగిల్చిన జ్ఞాపకాలు మాత్రమే. 6. క్షమాపణను ఆలస్యం చెయ్యకండి. క్షమాపణ అడగడానికి, తప్పులు సరిదిద్దుకోవడానికి రేపటి కోసం వేచి ఉండకండి. ఎందుకంటే రేపటి రోజు మన జీవితంలో ఉంటుందని ఎవరూ హామీ ఇవ్వలేరు. ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, జీవితం ఒక్కటే. దాన్ని ప్రేమతో, సహాయంతో, ఇతరులకు వెలుగుగా జీవించి ముగించండి. మరణం తర్వాత పశ్చాత్తాపపడి లాభం లేదు. ఎందుకంటే అప్పుడు సరిదిద్దుకోవడానికి అవకాశాలు ఉండవు. 6 అడుగుల మట్టే మనకు సొంతం.